హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతము. సో ఎర్లీ మార్నింగ్ అయితే బేగా లేచిపోయాను. మామూలుగా వీక్ డేస్లో అయితే అంత బేగా లేగను, కానీ ఈరోజు పూజ ఉంది కాబట్టి బేగా లేచిపోయాను. ఈ సారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతంకి. సో కిందటి శుక్రవారం ఈ సారీ పెట్టాను అమ్మవారికి, ఈ శుక్రవారం ఈ సారీ కట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సో సారీ అది అయితే కట్టుకోలేదు, మామూలు సారీ అయితేనే కట్టేసుకున్నాను. ఎందుకంటే బోల్ పనులు ఉంటాయి. నాకు తుడుచుకోవడం బాగా అలవాటు. శారీకి మళ్ళీ తుడిచేస్తానని ఆ శారీ కట్టుకోకుండా మామూలు శారీ కట్టేసుకున్నాను. నేనైతే రాత్రి ఆల్రెడీ తోరణాలు అవి కట్టేశాను. ఇలాగ తోరణాలు కట్టుకొని ద్వారబంధంకి పసుపు కుంకుమ అది కూడా పెట్టేసుకొని ముగ్గు అది కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ మళ్ళీ సులువుగా పని అవుతుందని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. మాకు ఇక్కడ ముగ్గు కనిపించదు, ఎందుకంటే సేమ్ శుద్ధముఖ కలర్లోనే గచ్చు కూడా ఉంటుంది. అందుకే చాక్ పీస్తో పెట్టేసుకుంటాము ముగ్గు అన్నది. ఇంకా అత్తయ్య గారు వంటలు స్టార్ట్ చేసేసారు. ఏవైనా పండగలు కానీ ఫంక్షన్స్ కానీ వచ్చిందంటే అత్తయ్య గారు ముందు రోజు అసలు పడుకోరు. సో ఎర్లీ మార్నింగ్ లేసిపోయి వడపప్పు చలివిడి నానబెట్టేసి వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. రాత్రి నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టారు, కూరకి నానబెట్టేశారు, అలాగే ప్రసాదం కావాల్సినవన్నీ కూడా నానబెట్టారు. ఇంకా మార్నింగ్ లేచి యాలకులు పంచదార ఆడించేసి పెసరపప్పు నానబెట్టారు బూర్లకి. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశారు, అది కూడా బూర్లకి. ఇంకా మినప్పప్పు అయితే గార్లిక్ నానబెట్టేశారు. పులిహారికి చింతపండు అది కూడా మరగబెట్టేశారు. ఈలోపే పరవాన్నము సేమియా పాయసం కూడా రెడీ చేస్తారు. ఇంకా పులిహారికి అయితే తాలింపు వేసేస్తున్నారు. ఇంకా అత్తయ్య గారు వంట సెక్షన్ చూసుకుంటారు. ఇంకా నేనైతే దేవుడి గదిలో అలంకరణ అది నేను చూసుకుంటాను. రోజు అయితే దేవుడి గదిలోకి రాను, ఇలా పండగలప్పుడు అలాంటప్పుడే నేను దేవుడి గదిలోకి వచ్చి అలంకరణ అది చేస్తాను. రోజు అత్తయ్య గారు దీపం పెట్టుకుంటారు. సో నేనైతే వెనక నుంచి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతాను ఎప్పుడునా. ఇంకా ఫోటోలుకున్న పువ్వులు అవి కూడా తీసేస్తున్నాను. అవి ముందు రోజు రాత్రి పెట్టిన పువ్వులు. సో అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉద్దరిలో నీళ్ళు అవి పెడతాను, అవన్నీ కూడా తీసేసి మొక్కలో వేసేసుకుంటున్నాము. అది చిన్న బింది చూసారు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. బింది ఇంతే బింది ఉంటుంది, అది గృహప్రవేశంకి చెల్లిచ్చింది. దాంట్లో కూడా వాటర్ వేసి పువ్వు వేసి పెడతాము. అది నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ బింది ఎప్పుడు చూసినా సరే. ఇప్పుడు దేవుడి గది అంతా కూడా క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఒకసారి తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్లకి తడిగుడ్లకి మొత్తం దీపం పెట్టుకుని అంతటికి కలిపి టైం 2 hours పడుతుందని ఎప్పుడు అత్తయ్య గారు చెప్తూనే ఉంటారు. సో నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తడిగుడ్డ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా అత్తయ్య గారు ఈ లోపు బూర్లకి తోపు కలిపేస్తున్నారు. బూర్లు వేసినందుకు కరెంట్ ఒకటి పోయింది మధ్యలోని. బూర్లు వేయనందుకు పెసరపప్పు ఆడించాలి, కరెంట్ లేదు. ఈ లోపు అందుకే పులిహారి కూడా కలిపేసుకుంటున్నారు. ఇంకా నేనైతే అలంకరణ చేసేసుకుంటున్నాను. పీటకు అవి కూడా గంధం బొట్లు పెట్టి కుంకుమ కూడా పెట్టి అలంకరణ అయితే చేస్తున్నాను. ఇంకా దీపంకి కావాల్సిన కుందులు వెండి సామాన్లకు కూడా అలాగే అలంకరణ గంధము కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను. మాకైతే కలశం లేదు. సో కలశం లేదు కాబట్టి ఇలాగ చెంబుకు అలంకరణ చేసేసి వాటర్ వేసేసి మామిడి కొమ్మలు అవి సెట్ చేసి పెడుతూ ఉంటాను దేవుడి మూలన. అంతేగాని కలశం అది మాకు లేదు, అండ్ కాస్ట్ కూడా లేదు. సో ఇలా మేము మామూలుగా ఫోటోకి దండ వేసేసి దీపం పెట్టుకోవడమే. మాకు ప్రసాదాలు ఎన్నైతే అని చేసుకొని దీపం పెట్టేసుకోవడమే. మొత్తం నేను వెండి సామాన్లు అంతటికి కూడా అలంకరణ చేసుకున్నాను. మనము పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది, నిండుగా కనిపిస్తాయి. నేను అదే విధంగా మొత్తం అన్నిటికీ కూడా అలంకరణ చేసేసుకుంటున్నాను. ప్రసాదం గిన్నెలతో సహా మొత్తం అంతా కూడా అలంకరణ చేసుకుంటున్నాను. నిండుగా కనిపిస్తాయి. గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడితే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా అలంకరణ చేసుకున్నాను. గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నిండుగా కనిపించేటట్టు అలంకరణ అయితే చేసుకున్నాను. ఇంకా మరి ఒత్తులు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అలంకరణ అది చేసుకోవచ్చు, బయటనే అన్నీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి ఒత్తులు కూడా నలిపేసి మొత్తం అన్నిటికీ వేసేసుకొని ఇంకా లోపలికి అయితే డెకరేషన్ చేసుకున్నందుకైతే వెళ్ళిపోవచ్చు అని ఇలాగా అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు ఇలా సన్నంగా నలిపి వేసుకున్నారనుకోండి దీపం ఎక్కువసేపు కాలుతుంది. సో సన్నంగా వేసుకోండి ఒత్తు అనేది.
ఇంకా బయటన తులసమ్మకైతే దీపం పెట్టేస్తాము. ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, దేవుడికి ఏం ఫ్రూట్స్ పెడతాం అన్నీ కూడా వాటర్లో బయటనే వాష్ చేసేసుకొని అన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ లోపల అవుతుందో అనేసి బయటనే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని అలా దేవుడి గదిలోకి వెళ్ళి అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు. ఇంకా లోపల అయితే ముందైతే నేను గట్టుగా అయితే గంధం రాసి బొట్లు పెడుతున్నాను. ఎందుకంటే ద్వారబంధం అది మాకు లేదు. సో ఇక్కడ అలంకరణ చేసుకోవచ్చు అని అలా గంధం రాసి కుంకుమ బొట్లతో అయితే నిండుగా కనిపిస్తుందని అలాగా అలంకరణ చేసుకుంటున్నాము. ఈలోపే అత్తయ్య గారు కొద్దిగా పువ్వులు అవి కూడా పేర్చేశారు. ఇంకా మిగతావన్నీ కూడా నేను చేసుకుందామని ఇలా బొట్లు అవి పెట్టి అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పీట వేసేస్తాను. అందుకే కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కబోర్డ్లో అన్నీ తీసేస్తున్నాను. మళ్ళీ పీట వేసానంటే కబోర్డ్లు అవి ఓపెన్ అవ్వవు. అన్ని సామాన్లు ముందే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అత్తయ్య గారు ముగ్గు వేయమన్నారు. సో పద్మం వేసిన తర్వాత దానిపైన పీట పెట్టమన్నారు. సో దానిపైన పీట పెట్టాము. ఇంకా పీట పైన కూడా పద్మం అది కూడా వేసేసాము. వేసేసి ఇప్పుడు అరిటాక్ అది వేసేసి అమ్మవారిని అయితే సెట్ చేసుకుంటున్నాను. మొత్తము ఇంకో పీట కూడా వస్తుంది పక్కన, ఎందుకంటే ఒక పీట మీద సరిపోదు. సో అందుకే అరిటాక్ అది వేసేసుకొని ఇలాగ అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను. మీకు చెప్పాను కదా మాకు కలసం లేదని, అందుకే మామిడి కొమ్మలతో ఇలాగ అరేంజ్ చేసి పువ్వులు అవి పెట్టి అమ్మవారి దగ్గర అయితే అలా పెడతాము. సో ఇంకా పసుపు చేయమన్నారు, పసుపు వినాయకుడిని చేయమన్నారు అత్తయ్య గారు. సో అందుకనే పసుపు వినాయకుడిని చేస్తున్నాను. సో ఆ పసుపు వినాయకుడిని కూడా అత్తయ్య గారికి చూపిస్తున్నాను. సరిపోద్దా అత్తయ్య గారు అనేసి, ఎందుకంటే మొత్తం అంతా అత్తయ్య గారు చెప్తుంటే నేను చేస్తూ ఉంటాను. సో ఇలా పసుపు వినాయకుడిని చేసి గంధం బొట్టున కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మవారికి ఎడమ చేతి పక్క పెట్టమని చెప్పారు. సో అది కూడా చెప్పింది చేశాను. ఎడమ చేతి పక్క పెట్టి అరటిపళ్ళు అవి కూడా కుడి చేతి పక్క పెట్టాను. ఇంకా దీపాలు అవి కూడా ఎక్కడ సెట్ అవుతాయో అనేసి చూసుకుంటున్నాను, సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పళ్ళు అవి మధ్యలో పెట్టాలి, ప్రసాదాలు అవి కూడా పెట్టాలని ఇలా సెట్ చేసుకొని దాంట్లోకి నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను మొత్తం సెట్ చేసుకొని. ఎందుకంటే పళ్ళు అవి పెట్టిన తర్వాత మళ్ళీ ప్లేస్ సరిపోదా అనేసి ముందే దీపాలు పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపాల్లోకి నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకొని ఇంకా పళ్ళు అవి కూడా సెట్ చేసేసి అమ్మవారికి రెడీ చేసిన ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నాను. కరెక్ట్గా అన్నీ సరిపోయి అదే పీట మీద ఇంకా చీరలు అవి ఉన్నాయి. సో అమ్మవారికి పెట్టిన చీరలు అవి కూడా ఇంకో పీటలోనైతే సెట్ చేస్తున్నాను. ఇంకా గాజులు అన్నీ కూడా పెట్టేసి ఇలా అలంకరణ అయితే చేసేసాను. ఇంకా దీపం స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా అత్తయ్య గారు ఫస్ట్ అయితే వెలిగించేసి తర్వాత నేనైతే వెలిగిస్తాను దీపం.
మా అమ్మవారిని అయితే ఇలాగ అలంకరణ చేసి ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము. మేమైతే ఒక 6 రకాల ప్రసాదాలు అయితే చేసాము. గారెలనే 3 రకాల కింద చేసాము. పెరుగు గారెలు, పాకం గారెలు అండ్ చప్పడ గారెలు కూడా చేసాము. అలాగే పులిహారి, బూర్లు, పరమాన్నం, సేమియా పాయసం, శనగలు ఇవన్నీ కూడా ప్రసాదం నైవేద్యంగా పెట్టి అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకొని మా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అక్క అయితే తాంబూలం తీసుకున్నందుకు రమ్మన్నారు. సో కిందకు వచ్చేసాం తాంబూలం తీసుకున్నందుకు. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నారు. మీకు చూపించడం ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో చూపిస్తున్నాను ఇలా చేసుకున్నారని. సో కింద తాంబూలం అయిన తర్వాత వాళ్ళ ఎదురింట్లోనే ఇంకో తాంబూలం కూడా తీసుకున్నందుకు వచ్చాము. మాకైతే ఈ వరలక్ష్మి వ్రతంకి తాంబూలం అది ఇవ్వడం ఏమీ లేదు. మేము ఎక్కువ కార్తీక పౌర్ణమి బాగా చేసుకుంటాం. అంటే కార్తీక పౌర్ణమికి ఎప్పుడు తాంబూలాలు అవి ఇచ్చుకుంటాము. ఇంకా థర్డ్ ఫ్లోర్లో అక్క పెళ్ళేదేటో అనుకుంటే ఈలోపే పిలిచారు అక్క కూడా. ఈ అక్క ఎవ్రీ ఇయర్ కూడా పసుపు రాసి పారాణి పెడతారు. కాళ్ళకి నిండుగా కనిపిస్తుంది పారాణి. ఇంకా పెళ్ళేదని ఎదురు చూశాను. ఈలోపే అక్క పిలిచారు పూజ లేట్ అయిపోయిందని. ఇంకా కాళ్ళకైతే పారాణి అది పెడుతున్నారు. చాలా నిండుగా కనిపిస్తుంది పారాణి అది పెడితే పసుపు రాసి. ఇంకా నేనైతే ఆ పారాణిని చూసి మురిసిపోతూనే ఉంటాను. ఇంటికి వచ్చి కూడా పారాణికాస్ మళ్ళీ వీడియో తీసుకున్నాను కాళ్ళకి ఎంత నిండుగా కనిపిస్తున్నాయని. ఇంకా తాంబూలాలు అవి తీసేసుకొని కూడా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈ సంవత్సరం మా ఇంట్లో ఈ విధంగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారా అన్నది కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.